ఈ వీడియో పూర్తిగాను ఇది నీకు నా స్వామి పంపిన సందేశమే. పూర్తిగా ఇని ఈ వీడియో షేర్ చేయి. నువ్వు ఎప్పుడైనా ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు అరమా ఒకసారి అర్జెంట్ మాట్లాడాలరా అని చెప్పి నీ ఫ్రెండ్ని పిలిచి లేదా నీ ఆత్మీయుని పిలిచి ఆ కష్టాన్ని చెప్పుకున్నావు, ఖచ్చితంగా చెప్పే ఉంటావు. నీ లైఫ్లో జరిగే ప్రతి చిన్న అప్డేట్ని పక్కన వాళ్ళకి షేర్ చేయటం మాని. కష్టమైన సుఖమైన బలమైన బలహీనతైన ఎట్టి పరిస్థితిలో అది నీ నోరు దాటి నీ ఎనర్జీ పాస్ అవ్వకూడదు బయటికి. ఎందుకు? అరే అమాయకుడా, ఎప్పుడైనా సరే ఎవడైనా సరే నీ కష్టాన్ని వినగలడు, తీర్చగలడా? 99% తీర్చలేడు. పైగా ఆడు నిజంగా నీకు నమ్మకస్తుడు కాకపోతే, నమ్మకస్తుడు ముసుగులో ఉంటే ఆడు బయటికి వెళ్ళి నీ బలహీనతల గురించి బలాల గురించి మాట్లాడతాడు కదా. కాబట్టి నీ బాధల్ని పక్క వాళ్ళకి చెప్పడం మాని. నువ్వు లోకు అయిపోవడానికి కారణం నీ నోట్లో నీ తాలూకు రహస్యాలు దాగకపోవడమే. నీ సీక్రెట్స్ ఎప్పుడు సీక్రెట్ గా ఉంచు. ఒక్కడికి తెలిస్తే సీక్రెట్ ఒక్క నువ్వు 10 మందిని తెచ్చి రౌండ్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే అది సీక్రెట్ అలా అవుతురా? నేను ఒకటి చెప్తే గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా నీకు ఏదన్నా కష్టం వస్తే పూజ గది ఓపించి అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని ఉంటాడు శివలింగ రూపంలో. ఆయనకి వెళ్ళి చెప్పు. ఆయనకి వెళ్ళి తండ్రి ఇలా జరిగింది, తండ్రి ఇలా అయింది, దీనికి ఏంటి సొల్యూషన్, నన్ను ఎందుకు ఈ సిచ్యువేషన్ లో పెట్టావు, నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిందే అని అడుగు. ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకు చెప్పడు? పుట్టించింది నువ్వేగా, నన్ను పెంచింది నువ్వేగా, నారు పోసినడు నీరు పోయివా, నా బాగోకు చూసుకోవా అని అడుగు. నిలది. ఆ హక్కు ఉంది. భూమి మీద తెచ్చింది ఆయనే కదా. కష్టం దేవుడికి చెప్పుకోవటం కన్నా సులభమైన మార్గం ఇంకొకటి లేదురా, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఓదార్పు ఓరల్ ఫామ్ లో రావాలని అనుకోవద్దు. నేను మనిషికి చెప్తే ఆడేదో 4 మాటలు చెప్పి నన్ను ఓదారుస్తాడు అనుకుంటావు నువ్వు, కానీ అదే మాటలు తీసుకెళ్లి బయట కూడా చెప్తాడు. నువ్వు స్వామికి చెప్పు, ఆయనకు చెప్పు, శివుడికి చెప్పు. ఈసారి ఓరల్ ఫామ్ లో ఓదార్పు రాకపోయినా కాస్మిక్ ఎనర్జీ రూపంలో నీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఖచ్చితంగా నీకు సొల్యూషన్ చూపిస్తాడు. నువ్వు వెళ్ళి మనసు విప్పి కష్టం ఆ శివలింగానికి చెప్పు. స్వామి వింటాడు. నా స్వామి వింటాడు. నా స్వామి విని నీ కష్టానికి మార్గం చూపిస్తాడు. గుర్తుపెట్టుకో, ఏ ఔషధం అయినా పనిచేయడానికి టైం పడుతుంది. భక్తి కూడా ఒక దివ్య ఔషధం. నువ్వు మొదలెట్టాలే గాని వెళ్ళే జర్నీలో అది పని చేయటం మొదలెట్టినప్పుడు నీకే అర్థమైపోతుంది. స్వామిని నమ్ము, స్వామితో మాట్లాడు. ఈ బాధను తీసుకెళ్లి విలువలేని వర్క్లెస్ క్యాండిడేట్లతో చెప్పొద్దు, స్వామికి చెప్పు. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. శివాయ గురవే నమః. శివ గురుభ్యో నమః.